రేవంత్ రెడ్డి ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారా? ఇదే విధంగా గనక ఆయన పరిపాలిస్తూ ఉంటే ఇంకా 10 ఏళ్ళు కంపల్సరీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎందుకో చెప్తా. దానికి ముందు ఒకసారి వీడియో చూసేయండి. ఈయన్ని చూసారు కదా, ఆయన పేరు గుమ్మడి నరసయ్య. నేను ఎందుకు రేవంత్ రెడ్డిని ఆ మాట అన్నాను అనడానికి ముఖ్య కారణం ఈయన అన్నమాట. ఈయన ఒక కారణం అయితే రేవంత్ రెడ్డి పరిపాలన కూడా కారణం. కాకపోతే ఈ రోజు నేను చెప్తున్నది ఈయన ఎగ్జాంపుల్. అందుకే ఈయన వీడియో చూపించాను మీకు. ఏంటి అంటే ఈయన గుమ్మడి నరసయ్య 5 సార్లు ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, సిపిఐ పార్టీ నుంచి. అలాంటి వ్యక్తి ఇప్పటికి 4 సార్లు అఖిల పక్షాలతో కలిసి 3 సార్లు ఒక్కరిగా వచ్చి ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందైతే వెయిట్ చేయడం జరిగింది. ఎందుకు వెయిట్ చేశారంటే ఆయనకేం పర్సనల్ పనులు లేవు. జస్ట్ ప్రజల సమస్యల మీద ఆయనకి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఒక విన్నవించుకోవడానికి ఆయన వచ్చారు. కానీ 4 సార్లు రేవంత్ రెడ్డి ఆయన్ని కలవలేదు. దీనికి రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారా అంటే కాదు. తర్వాత ఏం జరిగిందో చెప్తాను వినండి. ఏంటంటే ఈయన వచ్చారు, వెయిట్ చేశారు, వెళ్ళిపోయారు. 3 సార్లు కూడా రేవంత్ రెడ్డి కలవలేదు. కానీ లాస్ట్ టైం ఈయన ఒంటరిగా వెళ్ళి ఆ ఇంటి ముందు, రేవంత్ రెడ్డి ఇంటి ముందు పడిగాపులు పడుతున్నది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనికి సంబంధించిన విషయం కానీ, లేకపోతే ఇలా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారా, తీసుకోకుండా డైరెక్ట్ గా కలవడానికి వచ్చారు, ఇదేమీ రేవంత్ రెడ్డికి తెలియదంట. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత రేవంత్ రెడ్డికి తెలిసింది. ఉన్న పలంగా సీఎం పేషి నుంచి గుమ్మడి నరసయ్య గారికి కాల్ చేపించారు. కాల్ చేపించి మీరు రేపు రండి, మనం కలుద్దాం, నాకు ఈ విషయం తెలియలేదు, ఏమనుకోవద్దు అని రేవంత్ రెడ్డి సారీ చెప్తే ఆయన ఇప్పుడు లేను, నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను, నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పారంట. ఇదంతా ఎమ్మెల్యే కూనంనేని గుమ్మడి నరసయ్య అపాయింట్మెంట్ గురించి అసెంబ్లీలో మాట్లాడడంతో దానికి ఆన్సర్ గా రేవంత్ రెడ్డి ఇదంతా చెప్పారు. నాకు తెలీదు, నేను ఇలా కాల్ చేపించాను, ఆయనతో మాట్లాడాను అని కూడా చెప్పారు. అండ్ చాలా ఊర్ల నుండి చాలా మంది ప్రజాప్రతినిధులు నన్ను కలవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం నేను సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నేను అవైలబుల్ గా ఉంటాను. ఇలా నా గురించి వచ్చి నాకు ఏదన్నా బిజీ షెడ్యూల్స్ ఉంటే, నేను కలవలేకపోతే మీరు ఆ బాధతో మీరు వెనక్కి వెళ్ళడం నాకు నచ్చట్లేదు అని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు ఈ రోజు ఈ గుమ్మడి నరసయ్య గారిని పిలిపించడం జరిగింది. ఆయన ఏం చెప్దాం అనుకున్నారు, అసలు యాక్చువల్లీ ఆయన ఏం చెప్దాం అనుకున్నారంటే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాజెక్టు గురించి అండ్ సాగునీరు, తాగునీరు, లేకపోతే పోడు భూములు, వాటి గురించి రేవంత్ రెడ్డికి విన్నవించుకోవాలనుకున్నారు. దాని మీదే ఆయన వచ్చారు. దానికి సంబంధించి ఏదైతే ఆయన మాట్లాడాలనుకున్నారో ఈరోజు రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడడం కూడా జరిగింది. అండ్ సీఎం పేష్ ఆయన గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ ఏమన్నారంటే, లాస్ట్ 10 సంవత్సరాల్లో నేను కేసీఆర్ని గెలవడానికి ఎన్నోసార్లు వెళ్ళాను, కానీ ఒక్కసారి కూడా నన్ను కలవలేదు. అప్పుడు అలానే జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తే నాకు 4 సార్లు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. అండ్ 4 సార్లు కూడా నేను వచ్చానని ఆయన కలవలేదు అని అన్నారు. అంటే ఈయనేదో ఆయన నేనొస్తే కలవలేదేంటి, అలా కాదు ఈయన అడిగింది. నేను ఆల్రెడీ ప్రజాప్రతినిధిని, నేను నా ఏదైతే కష్టం ఉందో, ప్రజల సమస్యలు ఉందో దాన్ని చెప్పుకోవడానికి వెళ్తే కూడా రేవంత్ రెడ్డి కలవలేదు అనే బాధపడ్డారు ఆయన. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన్ని కలిశారు. అండ్ ఇదొక్కటే కాదు, లాస్ట్ టైం మనం తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఆయన బయటికి వెళ్ళిపోతే ఆయన తర్వాత ఒక సర్వే గురించి మాట్లాడుతూ జానారెడ్డి సర్వే అని కూడా జానారెడ్డిని కించపరిచారు. ఆ తర్వాత రోజు రేవంత్ రెడ్డి వెళ్ళి జానారెడ్డితో కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రభుత్వానికి సలహాదారుగా ఉండమని కూడా రిక్వెస్ట్ చేశారు. ఇలాంటివి అంటే రేవంత్ రెడ్డి ఎంతవరకు ఒక 2 మెట్లు కాదు, ఒక 10 మెట్లు కిందకు దిగైనా, అంటే ముఖ్యమంత్రి హోదాని పక్కకు పెట్టైనా ప్రభుత్వం గురించి, పరిపాలన గురించి ఎవరి దగ్గరైనా సలహాలో, సూచనలో తీసుకోవడానికి ఎంత విల్లింగ్ గా ఉన్నారు అనేది ఒకటి తెలుసుకోవచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే నాకేంటి 5 సార్లు కాకపోతే 10 సార్లు వస్తారు, నాకు కుదిరినప్పుడు కలుస్తాను అనుకోకుండా మళ్ళీ ఫోన్ చేసి ప్లీజ్ రండి అని అడిగారంటే చూడండి ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు. సో ఇలా గనక కొనసాగితే, ఇలానే ఈ స్టైలే రేవంత్ రెడ్డి పాటిస్తూ ఉన్నట్టయితే ఇంకా 5 ఏళ్ళు కాదు, అంటే ఈ 5 ఏళ్ల టర్మ్ కాదు, రానున్న 5 ఏళ్ల టర్మ్ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు.